అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగింది. కోడూరు అనగానే కువైట్ గుర్తుకొస్తుందని సినీ నటుడు అలీ అన్నారు. ఎంతో మంది ఇక్కడి నుండి కువైట్ కు వెళ్లి కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో శ్రీనివాసుల్ని గెలిపించి ఎమ్మెల్యేగా కాకుండా మంత్రిగా చూద్దామని అలీ పిలుపునిచ్చారు. ఇక్కడ ప్రజల హుషారు చూస్తే మళ్లీ సీనన్నయే ఎమ్మెల్యే అవుతారని బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ అన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు రాష్ట్రానికి పట్టిన శని అని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు. కువైట్లో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారనేది నేను వెళ్ళి దగ్గరుండి నేను చూశాను. సో ఏదేమైనా మనోళ్ళు మరి రానున్న రోజుల్లో 2024లో మొన్న 19లో ఏ రేంజ్లో మనం 151 ఇచ్చామో, వై నాట్ 175? మనం ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ఒకటే గిఫ్ట్. ఒక పెళ్లికి వెళ్ళినా, ఒక బర్త్డేకి వెళ్ళినా, ఒక ఇంటికి వెళ్ళినా ఏదో ఒకటి మనం తీసుకెళ్ళి ఆ ఫ్యామిలీకి ఇస్తాం. అట్టాగా ఈ రోజున మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు డెఫినెట్గా సీఎం గారు ఆయనకి గిఫ్ట్ ఇవ్వాల్సింది. 2024లో మనం ఆయనకి పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాం. అలాగే మరి మా సీనన్న 5 సార్లు శాసనసభ్యుడిగా తను పనిచేయడం అనేది ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన మీద ఎంత ప్రేమ ఉంటే మీరందరూ ఈ రోజున ఇది బస్ యాత్రలా లేదు, విజయయాత్రలా ఉంది. నిజంగా చెప్పాలంటే ఎక్కడా కూడా అవినీతి లేని పాలన చేస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన హామీల్లో 99% హామీలు నెరవేర్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏమంటా ఉన్నారంటే, మీకు మంచి జరిగితేనే ఓటేయండి, లేకపోతే మీ ఇష్టం, జగన్ అని చెప్పాడని చెప్పండి, మీకు నచ్చిన వాడికి ఓటేసుకోమని చెప్తా ఉన్నాడు. అలాంటి మాట ఈ రాష్ట్రం మొత్తం మీద ఎవరికైనా చెప్పే దమ్ముందా అంటే ఎవరికి లేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. ఒక్కసారి గమనించండి, పేదవాడి పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలుసా? మీలో మీవాడిగా ఒక వ్యవసాయ కూలీ కొడుకుగా ఉంటున్న నన్ను ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గతంలో కేసులు పెట్టి నా పైన లోపల పెట్టిస్తే, జైల్లో కూర్చోబెడితే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాట ఆయన వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? రే నాయనా, ఎస్సీలు బీసీలు దొంగలు కాదు, వాళ్ళు ఉండాల్సింది జైల్లో కాదు, వాళ్ళు ఉండవలసింది పార్లమెంట్లో అని చెప్పి నన్ను పార్లమెంట్లో కూర్చోబెట్టిన మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, సిపిఎం కాదు, సిపిఎం అన్ని పార్టీలు ఒక వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారే ఒక వీళ్ళందరూ కూడా మీరందరూ జగన్తో ఉండారు కాబట్టి ఈరోజు అందుకే అంటాం.